ఇక మరి ఏం లేదు కానీ మీ నర్సయ్య తాత గాంధీ భవన్ గడ్డ మీద అడుగు పెట్టిండు. ఇక మరి పెద్ద మనిషి కరువు కాలం చూసి కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా మరి ఏందనుకుంటారు హనుమంత్ అన్న కలిసిండు. ఇక మరి మీ తాత ఊకుంటాడా చెప్పే, నేను 10 ఏళ్ల రాజ్యంలో తెలంగాణను ప్రగతి చక్రంతో ఉరుకుల పెట్టిస్తే 15 నెలల తెలంగాణ నెత్తి మీద దరిద్రాన్ని కుసబెట్టి ప్రాజెక్టులు పండబెట్టి ఎండబెట్టి రైతుల పొలాలు పగ్గం పాడు చేసి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఉష్కరు వేల కోట్లకు దాసోహం అయ్యారు అనేది లెంకలు కొడుతున్నాయి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కోల్యాగలు. వాళ్ళు ఓడిపోయింది కదా నేను మొన్న, ఇక ఓడిపోయినోడు ఏదన్నా వదులుతూనే ఉంటాడు. మేము 6 డిక్లరేషన్ ఇస్తున్నాము, సోనియా గాంధీ డిక్లేర్ చేసింది, దాన్ని రేవంత్ రెడ్డి తప్పనిసరిగా అమలు మాకు 5 ఏళ్ల సమయం ఉన్నది, అన్ని చేస్తాం. మొన్న వడంగండ్ల వానబడి రైతుల పంట నష్టమైంది, దానికి కూడా తప్పనిసరిగా సాయం చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల గురించి వచ్చింది, రాహుల్ గాంధీ చెప్పిండు కాబట్టి ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాం. గత ప్రభుత్వం ఎన్నో అబద్ధాలు చెప్పింది, చేయలేదు. ప్రాజెక్టులు కట్టిన అది కూలిపోతుంది, మేము అట్లా కూలగొట్టుంటా పక్క పని చేస్తాం. ఏడనైతే రైతులకు అన్యాయం జరిగిందో ఆ రైతులకు కూడా పూర్తి రుణమాఫీ చేస్తాం. ఇచ్చిన వాగ్దానాలు మహిళలకు 2500 ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం, అన్ని ఇస్తాము. ఎందుకంటే వాడు ఇంత అప్పు చేసిందని మాకు తెలియలేదే మొదలు, అదే వచ్చి పడ్డది పంచాయతీ. ఇక మరి హనుమంత్ అన్న ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతున్నాం, రేపు స్థానిక సంస్థలలో బీసీలకు న్యాయం చేస్తున్నాం అని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో చట్టం చేసి దాన్ని ఏదో తూతూ మంత్రంగా కేంద్రంలో పార్లమెంటుకు పంపి దాన్ని 9వ షెడ్యూల్లో పెట్టాలి, మళ్ళీ ఆడ ఇలం లేదు ఫలం లేదు మాకు వంత పెడతలేరు అని ఏదో కథ నడిపిస్తారు. దీన్ని ఎత్తేస్తారు. కథ లేదు, 69 ఇస్తలేడాడు ఏడా తమిళనాడులా, మేము కూడా అట్లనే ఇస్తాడు మా రేవంత్ రెడ్డి 42% బరాబర్ ఇస్తాం. వాడు ఎవడో ఇస్తాడు మేము కూడా చూస్తాం. కానీ ఢిల్లీలో ఎందుకు పెడుతున్నామంటే ధర్నా, అన్ని బీసీ సంఘాలు వచ్చి లొల్లి పెడితే ఇతర రాష్ట్రాలలో కూడా ఇది మొదలవుతుంది. మనం రావాలని చేసింది చెప్పుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు మైక్ ఎందుకు పెట్టినావు, నా సంగతి చెప్పాలని చెప్పినావు, మేము కూడా అట్లనే జనానికి చెప్తాం. అందుగురించి ఢిల్లీలో పోతున్నాం, అందరినీ రమ్మంటున్నా. అన్ని ఏది బీసీ సంఘాలను అందరు రండి, రాజకీయాలకు అతీతంగా మనకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ ఆలోచన చేసిండు కాబట్టి దాన్ని అమలు చేసే పని మేము మొదలు పెట్టినాం. అదేవిధంగా సంవత్సరం దానిక సంవిధానం అంటే కాన్స్టిట్యూషన్, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే కొందరు దాన్ని పక్కకు పెట్టాలని చూస్తున్నారు. ఇది బైబుల్, ఇది భగవద్గీత, జై బాబు జై బాబు జై భీము జై సంవిధానం కొత్తగా తీసుకొచ్చారు. జై ఆజాదీ కూడా ఉన్నది. ఎందుకంటే మోహన్ భగత్ ఏమన్నాడు, అయోధ్యలో రాముని గుడి కట్టిన తర్వాతే నిజమైన స్వాతంత్రం అన్నాడు. 7 ఏళ్ల పిల్లని అడుగు ఎప్పుడు వచ్చింది బిడ్డ అంటే 1947 15th ఆగస్ట్ అని అంటారా లేదా? దాన్ని కూడా బద్నాం చేస్తున్నారు. షహీద్ భగత్ సింగ్ త్యాగం చేసిండు, జైల్లోకి పోయిండ్రు. వీళ్ళు ఎవడు పోలే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఓన్లీ మహాత్మా గాంధీ సంపదానికి వచ్చిండ్రు. ఈ ఆర్ఎస్ఎస్ కూడా ఎప్పుడు బ్యాన్ అయింది? 3 సార్లు. బాబరీ మస్జిద్ కూలగొట్టినప్పుడు, అదేవిధంగా మహాత్మా గాంధీని చంపినప్పుడు, అదేవిధంగా ఇందిరాగాంధీ పీరియడ్లో కూడా 3 సార్లు బ్యాన్ అయిన దాన్ని పట్టుకొని వీళ్ళు పాకులాడుతున్నారు. దీనికి వ్యతిరేకంగా కూడా మనం ఫైట్ చేయాలి. అప్పుడే ప్రజలకు తెలుస్తుంది మహాత్మా గాంధీ ఏంది, మహాత్మా జ్యోతిరావు ఫులే ఏంది, అంబేద్కర్ ఏంది తెలవడానికి ఈ మా పాదయాత్ర. అయితే మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఇక మరి ఆయన మాటకు కట్టుబడి నీ దండం పెడితే ఇప్పుడు మోత మోగిస్తున్నారు. ఇప్పుడు దేశ వెలుపున కూడా ఈ బీసీ కులగణన, ఇది బీసీ కులగణన మొదలు కావాలి ఈ ఉద్యమం అనేది ఇప్పుడు ఢిల్లీలో ధర్నాకు సై కొడుతున్నారు. ఇప్పుడే చెప్పిండు మావాడు, అరే టికెట్ రైల్వే ఫీర్ పెట్టినాక టికెట్ ఎందుకు ఎక్కి కూర్చోని అమ్మ ఎంబడి టీవీ కూడా ఎంబడి పెట్టుకో రా. నమస్తే.
రైట్ ఇక పోతా. అయితే ఒక్క ముచ్చట ఇంకేందంటే ఇప్పుడు హనుమంత్ అన్న కరువు చూసిండు, కాలం చూసిండు, అప్పుడు పరుస్థానంలో ఆయన వశితనంలో ఆయన చెయ్యని ఉద్యమం లేదు. మరి అసమని చరిత్ర హనుమంత్ అన్నది. అయితే ఇప్పుడు ఉస్మానియా కోల్యాగలకు వాడు షెడ్డో పాటో ధర్నా చేసుకోకుండా రాస్తారోకో చేసుకోకుండా ఏదో కథ నడిపిస్తున్నాడు కానీ ఇది అంటుర్రు. దాన్ని కూడా మేము తొందరగా ఆపడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరన్నా మీటింగ్లు పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వని వైస్ ఛాన్సలర్ని అడుగుతాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అక్కడికి వెళ్ళి నాయకత్వం పెరుగుతుంది. నేను కూడా అక్కడికి వెళ్ళి వచ్చింది తెలంగాణ అజిటేషన్లు వచ్చినా ఇప్పటి కూడా అదే ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికే భూమి బ్యాంకు నేషనలైజ్ చేసి ఎవడ చేసిండా అగ్ర కులాలు ఉన్న వాళ్ళు కూడా చేస్తారు. అందుగురించి అగ్ర కులాలు సంబంధం లేకుండా బడుగు బలైన వర్గాలు కూడా పైకి రావాలనేది రాహుల్ గాంధీ ఆలోచన. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము కణం కట్టుకున్నాం. దానికి మొట్టమొదటి కార్యక్రమం రేవంత్ రెడ్డి చేసిన ఆయనకు నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇక చూడు మొత్తానికైతే ఇక హనుమంత్ అన్న ఈ రకంగా ఆంబాయం అయితే ఎల్లబోసుకుంటూ ఇక మరి హనుమంత్ అన్న కూడా ఉస్మానియా గడ్డ మీద పోరాటం చేసి బయటకు వచ్చిండు. ఇక మరి మొత్తానికైతే ఉస్మానియా కోల్యాగల కూడా ఒక రామసక్కని సందేశం ఇచ్చిండు. రేపు ఏదో తీరా ఏదో నడిపిద్దామన్నట్టు చెప్తుండు. మొత్తానికైతే మరి ఇక మరి బీఆర్ఎస్ కోల్యాగలకు సెగబుట్టించే మాట మాత్రం ఢిల్లీలో ఏదో పెద్ద బాంబే పేలవబోతున్నాడు. ఇక మరి కెమెరామెన్ నరేష్తో మీ నర్సయ్య తాత, గాంధీ భవన్ గడ్డ.